హల్లెలూయా. ప్రేమ కనికొనగల మా తండ్రి, మహాగణుడా నీకే స్తోత్రము, మహోన్నతుడా నీకే స్తోత్రము అయ్యా. వాగ్దాన పూర్ణుడా, వాగ్దానము నెరవేర్చువాడా, వాగ్దాన పూర్ణుడు, వాగ్దానాన్ని నెరవేర్చే సమర్థ కలిగిన వాడా నీకే స్తోత్రం. అవును ప్రభా, ఇదిగో 4 నెలలు గడిచిపోయింది నాయన. 2020 సంవత్సరంలో 4 నెలలు ప్రభా. గత నాయన మరి ఇంచుమించు 40 రోజుల నుండి నాయన ప్రపంచం ఒక చరిత్రని మారిపోయింది. ప్రపంచం ఒక నాయన వాతావరణమే మారిపోయింది నాయన. ఎన్నో రకాలైన మరి పరిస్థితులు మేము వింటున్నాము, చూస్తున్నాము నాయన. కానీ ప్రభా, ఇలా వస్తుందని మేము ఊహించలేదు, ఇలా అవుతుందని మేము అనుకోలేదు నాయన. ఇవన్నీ నీకు ముందే తెలుసు కనుక ప్రభా నాయన నువ్వు వాగ్దానము చేసావు అయ్యా. ఇది జరుగుతుందని, ఈ వైరస్ వస్తుందని, లాక్డౌన్ వస్తుందని మాకు తెలియదు, కానీ నీకు ముందే తెలుసు ప్రభా. కానీ నువ్వు నాయన ఇది రాకముందే మాకు వాగ్దానం చేసావు. ఇదిగో 2 నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, 2 మేలు చేస్తాను. బంధకాల్లో ఉన్నవారు మీరు వెళ్ళండి, మీకు 2 మేలు చేస్తాను అన్నాను ప్రభా. ఇదిగో మంచి రోజులు నువ్వు ఇస్తాను మా తండ్రి. ఇదిగో తండ్రి, వాగ్దానం నెరవేర్చినయ్యా, వాగ్దానం నెరవేర్చినయ్యా. వాగ్దాన ఫలం మేము తిన్నట్లుగా చేయండి, వాగ్దాన ఫలం మేము అనుభవించినట్లుగా చేయండి నాయన. వాగ్దానం వినేసి అయ్యో చక్కగుంది అని అక్కడే కాదు నాయన, వాగ్దానం నాలో నెరవేర్చాలి. వాగ్దానాన్ని ప్రజలు, సంఘాల్లో, కుటుంబాల్లో నాయన నెరవేర్చబడాలి నాయన. అవును ప్రభా, ఆశీర్వాదానికి మూలము నీవు, ఆశీర్వాదానికి నాయన కర్త నీవు నాయన. ప్రభా, పరిస్థితులు కాదు నాయన, నువ్వు ఆజ్ఞేయంగానే వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు అయింది నాయన. నువ్వు ఆజ్ఞేయనే ఎన్నో విషయాలు నాయన ఈ భూమి మీద ఎంతో నాయన మరి జరిగినాయి కనుక ప్రభా. అవును తండ్రి, అయా సహాయం చేయండి, అయా సహాయం చేయండి ప్రభా నాయన. ఈ 2 ఆశీర్వాదాన్ని, వాగ్దాన ఫలము నేను సంఘముగా మేము నాయన అనుభవించాలి నాయన. అనుభవించే కృప దయచేయండి. వాగ్దాన పూర్ణుడా అయా, వాగ్దానం నెరవేర్చువాడా నీకే స్తోత్రము, 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 స్తోత్రము నాయన. ఇదిగో మా తండ్రి, ఇదిగో మా నాయన ప్రభా. మరి వ్యక్తిగత వాగ్దానాలు కూడా ఉంటున్నాయి నాయన. వ్యక్తిగత వాగ్దానాలు కూడా నాయన మేము తీసుకొని ఉన్నాం నాయన. కృప చూపించండి. ఈ నెల వాగ్దానం నాయన దయచేయండి నాయన. ఈ నెల వాగ్దానము దయచేయండి నాయన. గత 4 మాసాలను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు నాయన. నిశ్చయంగానే నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగానే నేను విస్తరింప చేస్తాను అయ్యా. వాగ్దానాలకి మమ్మల్ని యోగ్యులుగా మార్చండి. మా అర్హతను బట్టి కాదు నాయన, మా యొక్క నీతిని బట్టి కాదు, నీ కృపను, నీ నీతిని, నీ మహిమైశ్వర్యం బట్టి ప్రభువా వాగ్దానాలను నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వాగ్దాన పూర్ణానికే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. నీవే వాగ్దానాలు నెరవేర్చి ప్రభా ఆ వాగ్దాన ఫలము మేము అనుభవించినట్లుగా సహాయం చేయండి. ఇంకా ఎవరెవరైతే నాయన వాగ్దానాలు తీసుకున్నారో నాయన, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన, అట్టి వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అట్టి వారి విషయంలో నాయన కృప చూపించండి నాయన. అయ్యా, నీవే మా దిక్కు, నీవే మా దశ నాయన. నీవే ప్రభా మరి నాయన సమస్తము చేయవాడు నాయన. ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉంటున్న వారిని కృపలు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీవు అప్పు ఇస్తావు, అప్పు చేయవు అని నువ్వు మాట ఇచ్చావు నాయన. మరి సహాయం చేయండి నాయన. ఆర్థిక పరిస్థితులు బలపరచండి నాయన. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వైరస్ విషయంలో, ప్రభుత్వ బెనిఫిట్ విషయంలో, పేదరికం విషయంలో నాయన, ఇల్లు లేక ఆహారం లేకున్న వారి విషయంలో అయ్యా ప్రభుత్వ ఒక బెనిఫిట్ నాయన. ఆర్థిక పరిస్థితుల్లో ఈ సంవత్సరం వాగ్దానం
నెరవేర్చండి అయా, నెరవేర్చండి మా తండ్రి. అయా, నెరవేర్చండి. ఈ వైరస్ సంఖ్య తగ్గునట్లుగా సహాయం చేయండి నాయన. ఈ వైరస్ సంఖ్య తగ్గునట్లుగా సహాయం చేయండి నాయన. ఇంకా పాకకుండా, ఇంకా వ్యాపించకుండా, ఇంకా అంటువ్యాధిలా ఉండకుండా కాపాడు నాయన, కాపాడు నాయన. ఇప్పటికే ఎన్నో మంది నష్టపోయారు, ఇప్పటికి ఎన్నో రకాలుగా నాయన మరి ఉండిపోతున్నాయన. సహాయం చేయండి. దయచూపి ఈ భూమి మీద, కనికరించు ఈ భూమి మీద. నీవే ద్వారం తెరుమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. సహాయం చేయండి. నీ సంఘాన్ని, నీ ప్రజల్ని ఆశీర్వదించు నాయన. వారి కుటుంబంలో నీ సన్నిధి దయచేయండి, స్వస్థతను దయచేయండి నాయన. మరి ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్న వారి చైన్ ప్రేయర్ విషయంలో నాయన, ఎవరైతే మరి నాయన రోజు ప్రార్థన చేస్తున్నారో నాయన, వారి జ్ఞాపకము పెట్టుకొని ప్రార్థన చేయనట్లు కృప దయచేయండి ప్రభా నాయన. వారి జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి ప్రార్థనలో ఉండే కృపను దయచేయండి నాయన. సహాయం చేయండి. ప్రార్థన బలము దయచేయండి, ప్రార్థన శక్తి దయచేయండి, ప్రార్థనలో పరిశుద్ధత దయచేయండి. నీకు అనుకూలముగాను ప్రభా ఇంపైన సువాసనగా నాయన ధూపం వలె మా ప్రార్థన సన్నిధిలో చేరినట్లుగా సహాయం చేయండి అయా. నీ ప్రజల్ని ఆశీర్వదించు నాయన. అనారోగ్యం వారిని స్వస్థపరచు. ఏ ఒక్కరు నాయన, చిన్నవారేమే కానీ పెద్దవారే కానీ ఏ ఒక్కరు నాయన అనారోగ్యానికి నాయన లోను కాకుండా యేసు నామమును స్వస్థపరచండి. యేసు నామమును స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. సహాయం చేయండి. ఒక్కరొక్కరిని నాయన నీవు బలపరచు, ఒకరొక్కరిని నాయన నీవు స్వస్థపరచు, ఒకరొక్కరిని కృపలో నడిపించు నాయన. ఏ ఒక్కరినైనా విశ్వాస విషయంలో బలహీనులు కాకుండా, ఏ ఒక్కరినైనా వెనుకంజ వేయకుండా, ఇదేంటో పరిస్థితి అని ప్రభావ మరి వారు వెనుకంజ వేయకుండా నీవే వారిని ముందు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీవే వారిని నడిపించు నాయన. ఆటోలు నడిపిస్తున్న వారిని, రిక్షాలు నడిపించుకుంటున్న వారిని, ట్యాక్సీలు నడిపించుకుంటున్న వారి నాయన డైలీ నాయన మరి ప్రతిరోజు నడిపిస్తూనే వారికి ఆదాయం వచ్చే అలాంటి వారికి నాయన మరి ఆర్థిక సహాయం వారికి అందున్నట్లుగా కృపలు ఇచ్చేయండి నాయన. అయ్యా, వారి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలేమి, వారి ఇంట్లో ఉన్న నాయన మరి వృద్ధులేమి, స్త్రీలేమి, పురుషులేమి నాయన ఒకవేళ ప్రభు ఆహారం లేకుండా ఉంటే నాయన మరి ఆటో నడిపేయలేదని, ట్యాక్సీ నడిపేయలేదని, పనికి వెళ్ళేదని, డబ్బులు లేకుంటే నాయన అట్టి వారి విషయంలో నువ్వు కృప దయచేయి. అట్టి వారి విషయంలో నువ్వు కృప దయచేయి. అట్టి వారిని కూడా నువ్వు సహాయము చేసి ప్రభా నీవే నడిపించమని అయా. మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తున్నాయన. ఇదిగో ఈ ప్రార్థన అన్నీ నాయన నీ హస్తంలో సమర్పిస్తున్నాము నాయన, నీ హస్తంలో సమర్పిస్తున్నాము నాయన. నీకే మహిమగా, నీకే నాయన అంగీకారం ఉండి నాయన నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Hallelujah. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడకు నీవే సయ్యా.
ప్రతిఫలమును అనుభవించినట్లుగా స్తుతి చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మరి మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ బహుగా ఆశీర్వదించి కాపాడునుగాక. పాటలతో దేవుని నామాన్ని మహిమపరుచున్నాము, ఆరాధనతో మరి వచ్చి రాని 2-3 ప్రార్థన అంశాల్లో మనం అందరం ఏకీభవించి మరి ప్రార్థన చేసాము. నిశ్చయముగా దేవుడు మరి మన ప్రార్థనలు ఆలకించునుగాక. నిశ్చయంగా దేవుడు మన విషయంలో మరి ఆయన కృప కనికరము చూపించునుగాక. మరి చిన్న వాక్య పరిచయం చేయాలని మరి మీ ముందు ఒక 2-3 మాటలు మరి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన చేసి పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించే కనుక ఒక 2-3 వాక్యాలు మరి మీ ముందు పెట్టాలని వాక్య పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మరి దయచేసి మరి మీరు కూడా దయచేసి మరి ఆలకించండి దేవుని యొక్క వాక్యాన్ని. మరి మే 1వ తారీఖు మరి ఈరోజు మొదటి శుక్రవారం మనందరికి తెలిసినట్టుగా మరి ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉపవాసం ఉన్నా లేకపోయినా అయితే మీరు ప్రార్థనలో ఈ వాక్య పరిచయలో మీరు పాల్పొందుకొని దేవుని నామముకు మహిమార్థంగా మరి కార్యక్రమాన్ని మరి ఉంచండి. మరి దేవుడు నిశ్చయంగా మీ గృహాల్లో ఆయన విశేషమైన సన్నిధి ఆయన ఉంచునుగాక. మరి వాక్య భాగంలో వెళ్ళిపోదాము. ఈరోజు కనికరం కోసం, దేవుని కృప కోసం మనం ప్రార్థన చేసాము, దేవుణ్ణి అడుగుతున్నాము. మనమే కాదండి, అనేక దైవజనులు, అనేక సంఘాలు, కొంతమంది అన్యులు కూడా దేవుని కనికరం కోసము వారి పద్ధతుల్లో మరి వెతుకుతూ ఉన్నారు. కొందరైతే ఇంకా విగ్రహారాధన చేస్తున్నారు, కొందరు ఇంకా దేవుని దూషిస్తున్నారు, ఇంకా కొందరు ఎన్నో రకాల మనుషులు ఉన్నారు కనుక ఎన్నో రకాలైన విచిత్రమైన సంగతులు మనం వింటున్నాం. మనకు తెలిసింది మన దేవుడు ఆయన ఏకైక దేవుడు, ఆయన ఒక్కడే మరి దేవుడై ఉన్నాడు. దేవుల్లో ఒక్కడు కాదు, ఆయన్నే ఒక దేవుడు, నజరైన యేసు ప్రభు. కనుక ఆయన్ని ఆశ్రయించిన వారిని ఏమాత్రం ఆయన త్రోసివేసేవాడు కాదు. కనుక ఈ సమయంలో ఈ వాక్యం ఒక అంశం ఏంటంటే, చిన్నగా మరి 3 విషయాలే మరి నేను మీతో చెప్పాలని నేను ఆశపడ్డాను. ఏంటంటే, దేవుని కనికరము కృప కోసము వేడుకోవడం. దేవుని కనికరము కృప కోసము వేడుకోవడం అంటే ప్రార్థన చేయడం, ప్రేయింగ్ ఫర్ మర్సీ అండ్ గ్రేస్. లేకపోతే దేవుని దగ్గర కనికరమును అడగడం, కృప అడగడం. ఎన్నో విషయాలు మనము దేవుని దగ్గర అడుగుతాము, ఎన్నో విషయాలు మనం పొందుకుంటాము, ఎన్నో విషయాలు మరి దేవుని దగ్గర వాగ్దానం రీతిగా మనము దేవుని అడుగుతాము. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయవాడా మరి మా విషయంలో చేయండి అని మనం అడుగుతాం. చాలా మంచి ఎన్ని మరి దేవుడు నిశ్చయంగా మరి కలుగ చేయునుగాక. నిశ్చయంగా దేవుడు మరి కృప సహాయము చేయునుగాక. మరి దాంతోపాటు ప్రాముఖ్యం అంటే కృప కనికరము లేనిది ఏమీ మనము పొందుకోలేము, ఏమీ మనము అనుభవించలేము. అందుకే ఈరోజు ఒక ప్రార్థన, మరి ప్రార్థన తర్వాత మరి వాక్యాంశం ఏంటంటే ప్రేయింగ్ ఫర్ మర్సీ అండ్ గ్రేస్. దేవుని కనికరము కృప నాకు అవసరం, మీకు అవసరం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఇంచుమించు 130 కోట్ల మందికి దేవుని కృప అవసరము, దేశాలకి అవసరము. మరి ఎన్నో అడుగుతున్నాము, దేవా మరి ఈ వైరస్ తొలగించు, ఈ యొక్క శాపాన్ని వ్యాధిని తొలగించు అని ప్రయత్నం చేస్తున్నారు, మరి ప్రార్థన చేస్తున్నారు. మరి డాక్టర్స్ సైంటిస్టులు మరి కనిపెట్టాల్సిన మందు కనిపెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక దేవుడు మన ఎడల మన ద్వారా అనేకులకి మరి వెలుగు ఇచ్చినట్లుగా మరి దేవుని కృప మరి మనం అడుగుదాము. మరి వాక్యంలో మనం ఒక మాట మనము చదువుతాము. 51వ కీర్తనలో, కీర్తన గ్రంథంలో 51వ కీర్తనలో కీర్తనకారుడు మరి మొదటి వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన మొదటి వచనం, హ్యావ్ మర్సీ అపాన్ మీ ఓ గాడ్, అకార్డింగ్ టు thy loving kindness, according unto the multitude of thy tender mercies, blot out my transgression. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రములను తుడిచివేయము. చూడండి, కీర్తనకారుడు మొదటి పదములోనే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, హ్యావ్ మర్సీ అపాన్ మీ అకార్డింగ్ టు దై లవింగ్ కైండ్నెస్. నీ కృప చేత నా కనికరము దయచేయి. కనుక 3 విషయాలు, చాలా షార్ట్ మెసేజ్, చాలా చిన్న మెసేజ్ మరి మీకు నేను ఇస్తున్నాను. 3 విషయాలు మరి మనము ఇందులో చూస్తాము. అసలు కృప ఎందుకు అవసరము, అసలు దేవుని కృప కనికరము మన జీవితాలకి ఎందుకు అవసరము, ఒకటి. రెండోది, ఎవరికి కృపా కనికరం అవసరం. ఒకటేమో ఎవరికి అవసరం కృపా కనికరం, ఎవరికి అవసరం. రెండోది, ఎందుకు అవసరము. మూడోది, ఎలాగా మనం దీన్ని పొందుకోగలుగుతాం, దేవుని కృపా కనికరం. మొట్టమొదటిగా మరి మీకు చెప్పిన రీతిగా ఎవరికి అవసరము కృపా కనికరము. ఈ రోజులలో ఎవరు అడుగుతారు, దేవా నన్ను కరుణించుము, దేవా నన్ను కృప దయచేయని ఉన్నారు. కొంతమంది ఉన్నారు, కొన్ని విశ్వాసులు ఆత్మ సంబంధంగా మరి ఉంటున్న వారు అడుగుతారు, ప్రభా నీ కృప దయచేయి, నీ కనికరము దయచేయి అని ఆత్మీయులు ఉన్నారు. కొంతమంది పెద్ద భక్తులు ఉన్నారు, కొంతమంది మరి ముద్దులు ఉన్నారు. మరి వారు అడిగిపోయిన ప్రార్థన చేసినప్పుడు సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా తండ్రి అంటారు. మరి ఇలా ఉంటే అయితే కృప కనికరము ఎవరికి అవసరం. మరి ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా కృప కావాలి అని దావీదు అడుగుతున్నాడు. మరి బహుశా మరి కీర్తన గ్రంథంలో ఈ కీర్తనకారుడు పాపము చేశాడు కనుక, అతిక్రమము చేశాడు కనుక అతిక్రమని తుడిచివేయడానికి దేవుని కృప అడుగుతున్నాడు. అవునండి, పాపము చేశాడు కనుక అతడు మరి పాపాలు వచ్చే శాపాలు, రోగాలు మరి అనుభవించదని మరి దేవుని కృపను అడుగుతున్నారు. పాపికి అవసరం కృప. పాపం చేశాడు కనుక పాపాలు వచ్చే జీతము మరణము. పాపం చేసిన వాడు నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్తాడు. కనుక ఆ పాపికి దేవుని కృప అవసరము, దేవుని కనికరము అవసరము. దేవుని కృపను పొందుకోవడానికి అతడు పాపం చేశాడు కనుక అతడు అడుగుతున్నాడు. మరి పాపం చేయని వాడు, అమ్మ నేనేం పాపం చేయలేదండి, నాకెందుకు దేవుని కృప, నాకెందుకండి, నేను చాలా నీతిగా ఉన్నాను, నేను చాలా షరీఫ్గా ఉన్నాను, నాకెందుకండి దేవుని కృప అని పాపం చేయని వాడు అనుకుంటాడేమో. ఇతడు పాపం చేస్తుడు కనుక అయ్యా నీ కృప దయచేయి అంటున్నాడు.
పాపం చేయని వాడు ఏమనుకుంటాడు? మరి ఈరోజు అందరూ అనుకుంటున్నాను, నేనేం పాపం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, అయ్యో నేను ఎవరికి అపకారం చేయలేదు, ఉపకారమే చేశాను అని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఏ భేదం లేదు, యూదుడని లేదు, గ్రీక్ అని లేడు, గ్రీక్ దేశస్తులని లేదు, అన్యుడని లేడు, సుంకర్యం లేడు, ఫరిసేయుడు లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. కనుక పాపికే కృప కావాలి అనుకోవడం తప్పు. పాపం చేసిన వానికి అవసరం కృప కావాలి, కనికరం కావాలి. దేవుడు కనికరించి అతని పాపం క్షమించి అతని మరణం నుండి దేవుడు విడిపించాలి. అది 100% కరెక్ట్. అయితే పాపము చేయని వానికి అంటే మనిషినికి, ఆ వ్యక్తి కూడా అంటే యేసుప్రభు రక్తంతో కడగబడిన, మరి యేసుప్రభు రక్తంతో నీతిమంతుడిగా మార్చబడిన ఆ వ్యక్తికి కూడా దేవుని కృప అవసరము. ఆ వ్యక్తి కూడా దేవుని కృప కోసం వేడుకోవడం అవసరం. మీరు ఫిలాసఫీ చెప్తున్నారండి అని కొంతమంది అనుకోవచ్చు. ఇదేదో ఫిలాసఫీ, మీ క్రిస్టియన్స్ కదా, మీ ఆత్మీయులు కదా, మీరేదో మీ బైబిల్ని చెప్పుకుంటారు. అసలు దేవుడు లేనిదే కదండి మేము ఈరోజు మరి కరోనా వైరస్ కోసం అన్నీ చేసుకుంటున్నాము, అన్నీ కనిపెట్టుకుంటున్నాము. లేకపోతే నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు తలాంతం ఉంది, నాకేం తక్కువ ఉందని దేవుని దగ్గర నేను అడగడం ఏంటి? నేనే దేవుని దగ్గర పోయి గుడిలో పోయి నేనే చందా వేస్తానంటే అది న్యూస్ పేపర్లో వేస్తారు, టీవీ 9లో చెప్తారు. ఎందుకంటే నేను వేసిన చందా అంతా ఉంటుంది అని అనుకోవచ్చు, మంచిదే. అలా అనుకుంటూ మరి నాకెందుకు దేవుని కృప అని మరి అనుకుంటే, చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే మనిషిని దేవుడు మరి మట్టితో చేశాడు. జన్మ పాపం ఉంటుంది, కర్మ పాపం ఉంటుంది. ఈ పాపం పోవడానికే కొంతమంది మనుషులు, మరి కొంతమంది వ్యక్తులు దేవుని దగ్గర లేదంటే వారి ఆలోచన ప్రకారం వెళ్ళి ఏదో దేవునికి ఇది దేవుడు అనుకొని మళ్ళీ అనిపిస్తూ ఉంటారు. సార్వత్రిక సంఘానికి మరి యూనివర్స్గా పర్సనల్గా మరి చెప్తుంది ఏంటంటే దేవుని కృప కనికరము ప్రతి ఒక్కరికి అవసరం అండి. దేవుని కృప లేనిది ఏ మనుషులు మరి బ్రతకలేడు, ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యంలో చేరలేడు. బైబిల్లోనే మనం ఆధారాలు చాలా చూస్తాం, చాలా చోట్ల మనం చూస్తాం. ఒకసారి నేను బాంబేలో వెళ్ళినప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ నన్ను ఏం చేశాడంటే ఆ బాంబే అంతా చూపిస్తూ ఉన్నాడు. ఆ బాంబే చూపిస్తూ ఒక పెద్ద బిల్డింగ్ చూపించాడండి. చాలా పెద్ద బిల్డింగ్, అది బీచ్ ఎదురుగా ఆ బిల్డింగ్ని చూపించి ఆ బిల్డింగ్ గురించి అతడు వివరిస్తూ ఉన్నాడు. ఈ బిల్డింగ్ అంటే ఇంచుమించు 500 కోట్లతో కట్టబడిన బిల్డింగ్, చాలా టెక్నాలజీతో కట్టబడిన బిల్డింగ్, చాలా ఆశ్చర్యంగా మరి ఇందులో టెక్నాలజీ ఉంది. ఓనర్ అయితే హెలికాప్టర్లోనే వస్తాడు, ఇంట్లోనే సీదా దిగుతాడు, పైకి ఆకాశం నుండి వస్తాడు, దిగుతాడు, మరి ఆకాశం నుండి వెళ్ళిపోతాడు. లేదంటే ఏదేదో కొన్ని విషయాలు వివరించాడు. ప్రపంచంలోనే అతి కాస్ట్లీ ఇల్లు అన్నమాట. ప్రపంచంలోనే అతి కాస్ట్లీ బిల్డింగ్, ఒక వ్యక్తికి చెందిన ఇల్లు, అది బాంబేలో మరి అక్కడ ఉంటుంది. మరి ఆ వ్యక్తి ఇప్పుడు చూడండి, మరి మంచిదే, అలాంటి ఉండడం మంచిదే. దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక, తలాంత ఇచ్చును గాక, జ్ఞానం ఇచ్చును. ఎవరిని ఎక్కువ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు. ఎందుకంటే ఎక్కువ ఉన్నవారు ఇంకా ఎక్కువ అవును గాక, తక్కువ ఉన్నవారు కూడా ఇంకా ఎక్కువ అవును గాక. అయితే నా మూల ఉపదేశం ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఉన్న మరి ఆ వ్యక్తి పేరు మీకు తెలిసే ఉంటుందండి. బాంబేలో ఇంకా అంత పెద్ద బిల్డింగ్, ప్రపంచంలోనే అంత పెద్ద ఇల్లు కట్టుకునేవారు ఎవరు ఉంటారు? అయితే ఇప్పుడు అంత ఆశ్చర్యంగా ఎంతో టెక్నాలజీతో కట్టుబడి, జపాన్ టెక్నాలజీ అంటే మరి ఆయన ఆ ట్యాక్సీ డ్రైవర్ చెప్తా ఉంటే నేను విన్నాను. భూకంపం వచ్చిన ఆ బిల్డింగు ఏ పరిస్థితుల్లో పడిపోదని మరి ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వైరస్ వచ్చింది, ఈ వైరస్కి ఏ భేదము లేదు.
బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అని భేదం లేదు, చపరాసి అని భేదం లేదు, పేదోడని భేదం లేదు. ఈ వైరస్ ఎవరికైనా వస్తుంది. ఇంత ఉన్న ఇప్పుడు ఏమైపోయింది అంటే, నేను చెప్పేది ఉద్దేశం ఏంటంటే, ఎంత ఉన్నా, చదువున్నా, తలాంతున్నా, ఎంత జ్ఞానం ఉన్నా నీకు దేవుని కృప అవసరం, దేవుని కనికరం అవసరం. దేవుని కృప లేనిది ఏమీ మనం చేయలేము. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా మనల్ని తప్పించగలుగుతుంది ఏది? దేవుడు తప్ప ఏది తప్పించలేదు. ఏ రోజు ఎవరు వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇస్తారో, మీ పక్కన ఉన్నవారు ఎప్పుడు ఆ వైరస్తో వచ్చి మీ పక్కన నిలబడతారో నీకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుని కృప, దేవుని అనుగ్రహం, దేవుని ఒక వాత్సల్యత అవసరమని మనం గ్రహించాలి. ఎందుకంటే హీ సావరిన్ గాడ్. ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వాంతిని. ఆయన్ని ప్రశ్నించడానికి, ఆయన్ని మనం అడగడానికి ఏ మనిషికి అధికారం లేదు. అడుగుతాడు, అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటాడు. కానీ ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన దేవుడు. ఆయన ఎదుట మనిషి ఎందుకు పనికిరానివాడు. అందుకే ఆయన కృపను అడగాలి. ఆయన అడుగుతూనే ఇస్తాడా? ఆయన అడగకపోతే ఇయ్యడా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఆయన కృపను అడుగు, ఆయన కనికరాన్ని మనం అడగాలి. మన దేశానికి, మన ఒక రాష్ట్రానికి, మన పరిస్థితులకి, వ్యక్తిగతంగా, కుటుంబంగా. ప్రభువా, ఎన్ని అడుగుతున్నా మంచిదే అయ్యా, నీ కృప దయచే, నీ కనికరము దయచే. పుట్టి పాపికి అవసరం, పాపం చేసిన వానికి అవసరం అనుకోదు. ఆ పాపికి అవసరం కాదు, నీకు అవసరం, నాకు అవసరం దేవుని కృప కనికరము. ఆయన కృప కనికరము లేనిది ఏమీ మనము చేయలేము. చిన్న బైబిల్లో మనం చాలా పర్యాలు మనం చూస్తూ ఉంటాం. మోషే దేవుని కృప కోసం అడుగుతున్నాడు. అసలు మోషే ఎవరు? మిక్కిలి సాత్వికుడు. అసలు మోషే ఎవరు? ఎన్నో అద్భుతాలు చేసినవాడు. ఏదో సముద్రాన్నే పాయలుగా మార్చేది. ఉట్టించిన కర్ర, తన చేతుల్లో ఉన్న కర్ర చాపి మరి ఏదో సముద్రాన్ని 2 పాయలుగా మార్చింది. అలాంటి ఆ వ్యక్తి అంటే ఎంతో ఘనుడు, ఎంతో బలమైన వాడు, ఎంతో జ్ఞానం ప్రవీణుడు. ఈజిప్ట్లో ఉన్న ఎన్నో పిరమిడ్లు దేవుడు తనకిచ్చిన జ్ఞానం చేత మరి కట్టబడడం జరిగింది. అంటే చరిత్ర చెబుతుంది. అలాంటి వ్యక్తి, నీ కృప లేనిది నేను వెళ్ళలేను అంటున్నాడు మోషే. అలాంటి వ్యక్తి దైవజనుడు, నీ సన్నిధి లేకపోతే, నీ కృప లేకపోతే, నీ కటాక్షం లేకపోతే నేను ముందు వెళ్ళను, నన్ను వెళ్ళనీయకు అంటున్నాడు. దేవుని కృప కనికరం అంటే మనం 51వ కీర్తనలో చదువుకుంటే దావీదు పాపం చేశాడు కదా, అందుకే కనికరం అడుగుతున్నాడు. దావీదు పొరపాటు చేశాడు కదా, అందుకే కృపను అడుగుతున్నాడు. నేనేం తప్పు చేశాను, నేను అంత ఘోరమైన పాపము చేయలేదు, అమ్మో అలాంటిది నేను చేయను అని కొంతమంది భ్రమపడతా ఉంటారు. రైనార్డ్ బోంకే అనే దైవజనుడు ఓ మాట చెప్పాడు. చాలామంది పెద్ద పాపమని, చిన్న పాపమని కొలతలు వేసుకుంటూ ఉంటుందంట. నేను అలాంటి పెద్ద పాపం చేయలేదు, నేను ఇలాంటి జోలికి నేను పోను అని వారు తాము సమర్థించుకుంటూ ఉంటారు. బాగా గమనించిన ఆయన ఏమన్నారంటే, బైబిల్లో పెద్ద పాపం అని లేదు, చిన్న పాపం అని లేదు. చిన్న పాపమైనా నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, పెద్ద పాపమైనా నేను నరకానికి తీసుకెళ్తాను. అందుకే కృపను అడుగు. మోషే, అబ్రాము, ఇంకా చెప్పుకుంటే వెళ్తే బైబిల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళ గురించి చదువుతూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఎప్పుడు పరలోకానికి వెళ్తామో, ఎప్పుడు ఆ మోషేని చూస్తామో, ఆ కర్రని చూస్తామో, అబ్రాముని ఎప్పుడు చూస్తామో. అబ్రాం పడిన పాటలలో, అబ్రాం పడిన కష్టాల్లో, దేవునికి స్నేహితుడంట, దేవుని పక్కన నిలబడి మాట్లాడిన అబ్రాము మరి ఆయన ఎట్లున్నాడో.
ఎట్లా ఉంటాడని ఎన్ని మరి పరలోకానికి ఎప్పుడు వెళ్తామో ఆ 24 జీవులు 24 పెద్దలని ప్రకటన గ్రంథంలో చదువుతాం. 24 పెద్దలు బహుశా వీలే అనుకుంటారు. అబ్రాహాము, యాకోబు, ఇసాకు, మోషే, ఏలియా, ఈయన మామూలు దైవజనులు కాదు, మామూలుగా మనున్నవారు కాదు, మనలాంటే మనుషులు. కానీ మహాభీకరమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన వారు గొప్ప దైవజనులు. అయితే ఈ గొప్ప దైవజనులు కూడా దేవుని దగ్గర ఏమడుగుతుందో తెలుసండి? అయ్యా, నీ కృప దయచి, నీ కనికరము దయచి, నీ కృప దయచి. ప్రార్థన చేస్తే, హ్యాంకర్ చెవులకి ప్రార్థన చేస్తే, ఎవరో తీసుకెళ్ళి రోగి మీద పెడితే అతడు బాగైపోయాడు. 2వ 3వ అంతస్తు నుండి ఒకరు యవనస్తుడు కింద పడితే కొంచెం చేపెట్టి ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లేచాడు. సంఘానికి ఆయన శిల్పకారి. ఆయన వేసిన పునాదుల మీదే మనం కట్టబడుచున్నాము అన్న గొప్ప దైవజనుడు ఇక్కడ ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ముళ్ళు తీసేయి, ముళ్ళు తీసేయి. ఏంటి ముళ్ళు తీసేయి అంటే ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు, నా కృప నీకు చాలు. మీరు ఇంత ప్రార్థన చేస్తారు కదండి, మీకెందుకు రోగం వచ్చింది? మీరు ఇంత ప్రార్థన చేస్తారు కదండి, మీకెందుకు శాపం వచ్చింది? మీరు ఇంత ప్రార్థన చేస్తారు కదండి, మీకెందుకు ఈ కష్టాలు అని నాన్న ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారు. వారే కాదు, మనమున్న చోట్ల మనం కూడా అడుగుతాం. దైవజనుడైనా, మామూలు వ్యక్తి అయినా, విశ్వాసి అయినా అతడికి కావాల్సింది ఏంటంటే దేవుని కృప, కనికరం. పుట్టి పాపికే కాదు, సంఘ సభ్యుడిగా సంఘంలో యేసు రక్తంతో కడగబడిన ప్రతి విశ్వాసి ఈ యాత్ర ముగించే వరకు, చివరి శ్వాస వరకు, ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళి ఆ పరమకాలంలో చేరే వరకు ఆయన కృప మనకు కావాలి, ఆయన కనికరం మనకు కావాలి. దానికోసం ప్రతిరోజు నేను వేడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభువా, ఈ యొక్క కష్టాన్ని, ఒక వైరస్ని, లాక్డౌన్ పరిస్థితి నష్టాన్ని తొలగించాలంటే నీ కృప కావాలి. ప్రార్థన చేస్తున్నాను, అయ్యా తొలగించు, లాక్డౌన్ తొలగించు. పసిపిల్లలు, పెద్దవారు ఎంతోమంది ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు వారందరినీ విడిపించును గాక. మన ప్రార్థన అదే. మన ఇందాక ప్రార్థన చేసాం, అదే అంశాలు బట్టి ప్రార్థన చేసాం. ఏదో చిన్నగా చేసామనుకోండి, ఇంకా చాలా చేయాల్సింది. మనం కలిసినప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు దేవుడు మన కృప కలుగ చేయును గాక. కృప, కనికరం ఎవరికి అవసరం? ఈ కృప అంటే నీకు, నాకు, మనకు ఈ దేవుని కృప, కనికరం అవసరం. దేవుని కృప మీకు కలుగ చేయును గాక. పౌలు ప్రతి పత్రికలో, ఇంచుమించు ప్రతి పత్రికలో ఆయన ఏమంటాడంటే, తండ్రి అయిన దేవుని కృపా సమాధానము మీకు తోడే ఉండును గాక అన్నట్టు. ముగించినప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ మీకు తోడే ఉండును గాక అంటాడు. అంతేగాని ఇంకా వేరే విషయాలు తోడే ఉండును గాక అన్నాడు. దావీదు 23వ కీర్తనలు అంటాడు, కృపాక్షేమమే నా బ్రతుకు దినాలన్నీ నా వెంట వచ్చునుగాక. ఎందుకు కృప తెలుసండి? కృపా, కనికరము నీకు, నాకు ఎందుకు కావాలంటే, ఎందుకు అవసరం అంటే, అది లేనిది దేవుని రాజ్యంలో కానీ భూమి మీద మనం జీవించలేము. ఇప్పుడు బ్రతుకుతున్నాము, జీవిస్తున్నామంటే ఆయన నాసిక రంధ్రాల్లో జీవాయు ఆయన ఊదాడు కనుక ప్రియ సంఘమా, దేవుని కృప కోసం అడగండి. మీ ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవుని కృప కలుగు చేయనుగాక, దేవుని కృప కలుగు చేయనుగాక అని ప్రార్థించండి. రెండోది,
ఎందుకు ఈ కృప కావాలి? ఎందుకు కావాలి కృప? కృప లేనిది మనం ఏం చేయలేమా? మాకు తలాంత ఉందండి, మాకు జ్ఞానం ఉంది, పుట్టి పెరిగినామా, పెట్టి పెరిగినామా అంటారు. పుట్టి పెరిగామండి, మాకేం తక్కువ, మాకు అన్ని సమస్తములు ఉన్నాయి, మాకెందుకండి దేవుని కృప అని అన్నవారు లేకపోయారు. లేకపోతే ఉన్నవారు కూడా మనం అనుకోవచ్చు, ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఏదో సర్దుకుందాము, ఏదో అది చేద్దాము, ఏదో మరి అవి ఉన్నాయి అవి ఇవి చేసుకుందాం మనం అని బహుశా మనం అనుకుంటాం. మేము మంచిదే, దేవుడు ఉండునుగాక, నీ తలాంతు ఉండునుగాక, దేవుడు మీకు జ్ఞానం ఇచ్చునుగాక, ఆమేన్. ఎన్ని వద్దని కాదు, వీటన్నిటికీ మంచిన ప్రైమ్ థింగ్ దేవుని కృప. ఎందుకు కావాలి? ఒక యవనస్తుడండి, ఇంచుమించు 25 ఏళ్ళు ఉంటాడు. 25 ఏళ్ళ వయసులోనే అతడు మల్టీ మిలియనర్ అయ్యాడు, చాలా పెద్ద ధనవంతుడు. 25 ఇయర్స్లోనే, ఇంకా వయసు తక్కువనే అనుకుంటాను, 24-25 ఇయర్స్లోనే ఈ బికేమ్ మల్టీ మిలియనర్, చాలా ధనవంతుడయ్యాడు. సో రోజు ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అడిగారంట, ఇంత చిన్న వయసులో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించావు, ఎలాగ నువ్వు మేనేజ్ చేయగలుగుతావు అంటే తలాంతో చెప్తుంది. చాలా రెండో విషయం, ఎందుకు మనకు కావాలి. ఆయన అడిగినప్పుడు, ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టినవాడు, వాళ్ళ తండ్రి వ్యవసాయం చేసేవాడు. ఇతడు ఏదో బీటెకో ఏదో సీటెకో ఎంటెకో ఏదో చేసాడండి, బాగా ఏదో చేసి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం చాలా కష్టపడి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఉద్యోగం లేకపోతే ఇవ తండ్రి గారు వ్యవసాయం చేసుకో, ఇంకేం పనికి వస్తుంది చదువులో అన్నాడు. రోజు వీధి మీద వెళ్తూ ఉంటే ఒక ఆయన తన ఇల్లు అంటే పెద్ద బిల్డింగ్, ఒక హోటల్ లాగా లాడ్జ్ లాగా ఉంది, దాన్ని నష్టపోతున్నాను, నేను నష్టంలో ఉన్నానని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరు రావట్లేదండి ఈ హోటల్లో, ఈ లాడ్జింగ్లో ఎవరు రావట్లేదు, ఇంటిని డబ్బులు పెట్టి నేను చేసి అందుకే అమ్మేస్తున్నానని అతడంటే, ఈ పిల్లోడు ఈ వ్యక్తి అక్కడ పోయాడు. అమ్మకండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, మీ హోటల్ని మీ యొక్క దీన్ని నేను బాగు చేస్తానంటే, ఆ పెద్ద మనిషి కదా, అనుభవం ఉన్నవాడు, ఈ కుర్రోని చూసి నువ్వేం బాగు చేస్తే బాబు అనుకున్నాడు. ఎందుకో నమ్మి అతనికి ఇచ్చాడండి. నమ్మి ఇచ్చినాక మరి కొద్ది రోజుల్లోనే అతని ఆ బిల్డింగ్, ఆ హోటల్, ఆ లాడ్జింగ్ చాలా ఫేమస్ అయిపోయింది. చాలామంది రావడం జరిగింది. అంటే దానిలో పోయి పని చేశాడు, కొంచెం కష్టపడి కొన్ని టెక్నిక్ వాడాడు, కొంచెం జ్ఞానం వాడాడు, అంటే ఆ డీటెయిల్స్ చెప్పట్లేదు, పని చేశాడండి. పని చేసి అలాగా నెట్వర్కింగ్ స్టార్ట్ చేసి చాలా పెద్ద బిజినెస్ అయిపోయాడు. ఇప్పుడు ప్రపంచంలోనే చాలా ఇంచుమించు ఎన్నో బ్రాంచ్లు హోటల్స్ ఆయన తెరిచాడు. ఆ పిల్లాడు 25 ఇయర్స్ పిల్లాడు, చాలా హోటల్, చాలా బ్రాంచెస్ తెరిచాడు, చాలా డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు ఎలాగా అతను అంటే ఏదో నెట్వర్కింగ్ చేశాడు, కష్టపడ్డాడు అన్నాడు. అందుకే ఇప్పుడు మనం చూస్తాం చూడండి, హోటల్ ఓయో అని, OYO, ఆ హోటల్సే ఈ పిల్లోడు స్టార్ట్ చేశాడు. ఆ ఓయో హోటల్స్ అనే దాన్నే ఇతడు మరి ప్రపంచ యావత్తు చేశాడు. కనుక గమనించండి, మరి ఎందుకు మనకు కృప కావాలి, దేవుని కృప ఎందుకు కావాలి? ఒకటేమో ఎవరికి కావాలంటే అందరికీ కావాలి, దైవజనులకు కావాలి, విశ్వాసులు కావాలి, అన్యులు కావాలి, సమాజానికి కావాలి, సొసైటీకి కావాలి, పాపికి కావాలి, దేశానికి కావాలి. ఈ వైరస్ నుండి విడుదల పొందడానికి దేవుని కృప కావాలి. అది మనం ఆయన దగ్గర వేడుకోవాలి. ఎందుకు కావాలి అంటే ఆ వాక్యం మీకు చదివిస్తాను. మీ దగ్గర బైబిల్ ఉంటే ఆ వాక్యము
మీరు చదవండి. ఈ ఉదాహరణ మీకు చెప్పాను కదా, హోటల్ ఓయో అనే వ్యక్తి గురించి. ప్రసంగి 9వ అధ్యాయం, ప్రసంగి 9వ అధ్యాయము 11వ వచనము నేను చదువుతాను, దయచేసి గమనించండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలం గలవారు యుద్ధమందు విజయము నొందరు, జ్ఞానం గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులుగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నది. హల్లెలూయా. ప్రసంగి 9:11. Ecclesiastes 9:11. I written and saw under the sun that the race is not to the swift, nor the battle to the strong, neither yet bread to the wise, nor yet riches to men of understanding, nor yet favor to men of skill, but time and chance happened to them all. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పరుగు పందెములో వేగముగా పరిగెత్తువానికే పందెము కాదు అది. ఏదో నేను వేగంగా పరిగెత్తుతానని అందుకే ఈ పరుగు పందెం అంటే నీ కాదు అది అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వేగంగా పరిగెత్తేవాడు పరిగెత్తుతున్నాడు, సొమ్మసిల్లిపోయి మెల్లిగా పరిగెత్తేవాడు పరిగెత్తుతున్నాడు. వాడు పరిగెత్తుతున్నాడు, వీడు పరిగెత్తుతున్నాడు. జ్ఞానం ఉన్నవాడు తింటున్నాడు, జ్ఞానము లేనివాడు తింటున్నాడు. జ్ఞానం గల వాని దగ్గర ఐశ్వర్యం ఉంది, జ్ఞానం లేని వాళ్ళ దగ్గర ఒకలాంటి ఐశ్వర్యం ఉంది. అంటే దీని ఆ వాక్యం అర్థం ఏంటంటే, ఏదో ఫాస్ట్గా పరిగెత్తేవాళ్ళండి అందుకే నీకు రన్నింగ్ రేసు, ఏదో నీకు చాలా బలం ఉంది నువ్వే యుద్ధము చేయాలి. బలం ఉన్నవాడు యుద్ధం చేస్తాడు, బలం లేనివాడు యుద్ధము చేస్తాడు. విజయం అనేది అక్కడ రాస్తున్నాడు. అంటే ఇక్కడ అదృష్టం అని రాశాడు. అదృష్టము కాలవశము చేతనే అని ఈ వాక్యంలో రాశాడు. సాధారణంగా ఏంటంటే టైం అండ్ స్పేస్ ఏమండి, దాని అర్థము సరైన అర్థం ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు, దేవునికి పార్షియాలిటీ లేదు. అయితే దేవుడు ఒకరికి తన 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 కాలంలో వారికి అనుగ్రహిస్తున్నాడు, వారి సామర్థ్యాన్ని బట్టి అనుకున్నాం. ఏదో నువ్వు ఫాస్ట్గా పరిగెత్తున్నావు అందుకే నువ్వు రేసు గెలిచేస్తున్నావు, నీకు చాలా బలం ఉంది అందుకే నువ్వు యుద్ధాలు చేస్తున్నావు. చూడండి, బలం ఉన్నవాడు యుద్ధం చేస్తున్నాడని గెలుస్తున్నాడు అనుకుంటాం, కానీ బలం లేని వాడు కూడా యుద్ధం చేస్తున్నాడు కదా. ఫాస్ట్గా పరిగెత్తని వాడు కూడా పరిగెత్తుతున్నాడు కదా. నువ్వు ఫాస్ట్గా పరిగెత్తు, సరే నీకే వెళ్ళిపో. అందుకే ఆడేమంటుండంటే, ద రేస్ ఈజ్ నాట్ టు ద స్విఫ్ట్, నాట్ ద బ్యాటిల్ టు ద స్ట్రాంగ్. ఉట్టి యుద్ధాలు బలమైన వారికే కాదు, పరుగు పందెం ఉట్టి వేగంగా పరిగే వారికే కాదు. ఇంకేమన్నాడంటే, జ్ఞానులకే రొట్టె ఆహారము కాదు, తెలివిగల వారికి ఐశ్వర్యం అని కాదు. ఇవన్నీ కాల వశము చేత జరుగుతుంది. దేవుడు 35 యెషయా గ్రంథం 35 అధ్యాయంలో అంటాడు, నీ కాలగతులు నీ వశంలో ఉన్నది. నీ కాలగతులు లేకపోతే జ్ఞానాల సమృద్ధి నీ వశంలో ఉన్నది. అందరికీ ఒక కాలము దేవుడు ఇస్తాడు.
అంటే మీరు మరోలాగా అనుకోకపోతే చెప్తాను. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అంటారు కదా. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. కొందరికి ప్రతిరోజు వస్తుంది, అంటే కొందరికి ప్రతిరోజు సండే అనుకోండి, కొందరికి ప్రతిరోజు సాటర్డే. ఇవన్నీ ఎలా జరుగుతుంది? ఎందుకు దేవుని కృప కావాలంటే దేవుడే కాలగతాలు రాసేవాడు. అది అంటారు కదా, రాసి ఉండాలండి, పుట్టి పెరగాలన్నా పుట్టి పెట్టి పెరగాలండి అంటారు. ఏదైనా కావాలంటే రాసి ఉండాలండి అంటారు. కానీ నేను అంటాను, దేవుని కృప కావాలి. నీ కాలగతులు నీ వశంలో ఉండాలంటే టైం అండ్ స్పేస్ దేవుని వశంలో ఉన్నది. ఎప్పుడు స్టార్ట్ అయింది వైరస్, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దానికి ఎవరు అంటారు? సైంటిఫిక్గా సైంటిస్టులు అంటుండొచ్చు, ఇది బయోలాజికల్ వార్ అండి, ఇది దేశం మీద దేశం వార్ అవుతుంది, ఇది మీరేదో ప్రార్థన చేస్తే కృప కనికరం అంటున్నారు, మీరేదో ప్రార్థన చేసేస్తే బయోలాజికల్ వారు మరి ఎండ్ అయిపోతుంది, మీకు తెలియదు, మీరేదో బైబిల్ పట్టుకొని ఏదో చెప్తున్నారంటే నేను చెప్పేది ఏంటంటే, నీవు చెప్పకముందే, ఈ బయోలాజికల్ వారు చెప్పకముందే, నువ్వు ఇది చేయకముందే యేసు ప్రభు జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో ప్రవక్తల ద్వారా ఎప్పుడో రాసి పెట్టేసాడు. ఎన్ని మీకు కొత్తగా ఉంటే ఏమో ఇవి, ఇంకా ఇవే కాదు, ప్రకటన గ్రంథంలో మరి ఇంకో రోజు అవకాశం ఉంటే మీకు చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఇంకా భయంకరమైన వ్యాధులు వస్తాయంటే దానికి మందే లేదు. ఇప్పుడు ఈ మందు కనిపెట్టడానికి అంటే నేనేదో తక్కువ చేసేస్తున్నాను కాదు, దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను, దేవుడు ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే కాలగతులు దావీదు అంటాడు 31వ కీర్తనలో 15వ వచనంలో ఏమంటాడంటే, నా కాలగతులు నీ వశంలో ఉన్నది. ఈరోజు నేను సంపాదించుకోవాలంటే అది దేవుడు నిర్ణయిస్తే ఈరోజే నువ్వు సంపాదించుకుంటావు. అక్కడ ప్రసంగిలో మీరు 11వ వచనం చదివారు కదా, 12వ వచనంలో చదివితే, ఫర్ ద మ్యాన్ ఆల్సో నోయెత్ నాట్ హిస్ టైమ్ యాజ్ ద ఫిషెస్ దట్ ఆర్ టేకన్ ఇన్ అన్ ఈవిల్ నెట్ అండ్ యాజ్ ద బర్డ్స్ దట్ ఆర్ కాట్ ఇన్ ద స్నేర్, so are the sons of men snared in an evil time when it falleth suddenly upon them. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభకాలము వచ్చిన తనకు చెట్టు కలుగునప్పుడు నరుడు దాన్ని ఎరగడు, దాన్ని తెలుసుకొని ఎరగడు. ఎప్పుడు వస్తుందండి? రెండోదిగా, ఎందుకు దేవుని కృప కావాలని నేను అడుగుతున్నాను, మీకు చెప్తున్నానంటే, ఎవరికి కావాలి? అందరికి కావాలి. ఎందుకు కావాలి తెలుసా అండి? నీ కాలగతులు నీ చేతిలో లేవు, నీ రాతను నువ్వు రాసుకోలేవు. మరో క్షణం ఏమవుతుందో నువ్వు దాన్ని ప్రవచించలేవు, చెప్పలేవు. నీ కాలగతులు క్షేమకరంగా ఉండాలి, రాబోయే కాలము సుఖమయముగా ఉండాలి, దేవునితో ఉండాలి, నిత్య రాజ్యం ఉండాలంటే దేవుడు మన కృపనిచ్చును గాక. కాలము రాసేవాడు ఆయన, తుడిపేవాడు ఆయన, మళ్ళా తిరిగేసి రాసేవాడు ఆయన. ఆయన అడిగేవాడు లేడు, ఆయన ఆపేవాడు లేడు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ వ్యక్తి ఆయన అడిగినవాడు లేడు, ఆయన ఆపినవాడు లేడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు, ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నవాడు. ఆయన నీ కాలగతులు రాశాడు. ఎందుకు కావాలి మనకు దేవుని కృప తెలుసండి? మన కాలం మనకు క్షేమంగా ఉండాలంటే, మన కాలంలో మన పిల్లలు, మన సంఘాలు క్షేమంగా ఉండాలంటే దేవుని కృప అడగాలి. దేవుని కృప మనకు అవసరం.
ఒకడేమో 25 ఏళ్ళలోనే మల్టీమిలియన్ అవుతున్నాడు, ఒకడేమో 60 ఏళ్ళు వచ్చినా మరి అప్పులు పాలయ్యకుంటున్నాడు. అదేంటి? మరి ఇతని జ్ఞానం లేదా? అతడు భోజనం చేయట్లేదా? అతడు అన్నం తినట్లేదా? మరి ఇతడు అన్నం ఎన్ని మనం ఆలోచించుకుంటూ పోతే మనకు అర్థం కావు కొన్ని పరిస్థితులు. అందుకే పౌలు అంటాడు, కొన్ని దాన్ని మీరు తీర్పు తీర్చొద్దు, కొన్ని దానిగా దేనిని మీరు తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే దేవుని తీర్పులు వేరే ఉంటాయి. ఆయన నీలాగా నాలాగా మనలాగా తీర్పు తీర్చేవాడు కాదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, దేవుని సంఘమా, ఏదేదో నువ్వు వెతుకుతా ఉన్నావు, ఏదేదో మనం వెతుకుతా ఉన్నాం, ఏదేదో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వైరస్ విషయంలో ఇంతమంది ప్రార్థన చేస్తున్నారండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. నేను కూడా చూసి ప్రార్థన చేసి మీతో ప్రార్థన చేసి పోయిన నెల ఉపవాస ప్రార్థనలు చేశాం. అంతకుముందు కూడా మరి గృహంలో కూడి మనం ప్రార్థన చేసాం. అప్పటికి ఇండియాలో రాలేదు అది, అక్కడక్కడ ఉన్నది, అక్కడక్కడ మనం విని ఉన్నాము అని మనం అప్పుడే ప్రార్థన చేసాం. ఇప్పుడు కాదు, మార్చిలోనే మనం ప్రార్థన చేసాం. మార్చ్ తర్వాత ఏప్రిల్లో చేస్తాం, ఇప్పుడు మేలో చేస్తున్నాం. అంటే ఏమో చేస్తున్నాం, ఎందుకు చెప్తున్నానంటే దేవుని కృపనే కావాలి. మన నీతి కాదు, మన భక్తి కాదు, దేవుని కృప మనకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుని కృప మనకు లేని ఎడల మనం ఏమీ చేయలేము. ఎందుకు కావాలంటే మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మూడవది, ఎలా పొందుకోగలుగుతాం దేవుని కృప? దేవుని కృపను కనికరమును ఎలా పొందుకోగలుగుతాం? ఏం చదివితే ఇస్తాడు? లేదంటే ఆయనకు మనం ఏమిస్తే ఆయన ఇస్తాడు? దయాదాక్షిణ కలిగిన వాడు, కృపా వాత్సల్యం కలిగిన వాడు, కరుణామూర్తి, కృపామయుడు, మహోన్నతుడు, మహాగణుడు, అనుదినం ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది, కృపా సమృద్ధి గలవాడు, సమస్త జ్ఞానం మించిన ప్రేమ, సమస్త జ్ఞానం మించిన సమాధానం, నెమ్మది ఇయ్యగలిగిన దేవుడు. ఎలా పొందుకోగలుగుతాం ఈ కృప? ఏ భేదము లేదు ఆయన దగ్గర, ఏ ఆయన పక్షవాతి ఏమి కాదు, ఆయన ఇచ్చి పశ్చాత్తాపడేవాడు కాదు. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప నేను నీకు చూపిస్తాను. నాకెందుకయ్యా నీ శాశ్వత కృప? నేను యుద్ధము చేశాను, యుద్ధ వీరుని, యుద్ధ శూరుని, నాకెందుకు అనుకోలేదు. కానీ సింహాన్ని, ఎలుగుబండిని జయించిన దావీదు గోలియాతు దగ్గర పోయినప్పుడు యెహోవా పేరుట నేను వస్తున్నా అన్నాడు. దేవుని కృప ఎలా వస్తుంది? ఎలా మనం పొందుకోగలుగుతాం? ABCD 1 2 3 4 ఇలా అంటే మన దేవుని కృప వచ్చేస్తుందండి? కాదు. ఇదేదో సూత్రాలు కావు, ఇదేదో మంత్రాలు కావు, ఇదేదో తంత్రాలు కావు. ఇవి అలా చేయండి దేవుని కృప వచ్చేస్తుంది, ఇలా చేయండి దేవుని కృప వచ్చేస్తుంది. ఆయన కృప వాత్సల్యత కలవ. నువ్వు అడగకముందే కృపనిచ్చేవాడు, ప్రేమా స్వరూపి, అమరత్వం కలిగిన వాడు. ఆయన కృప గురించి మనం ఏం చెప్పగలుగుతాము? ఆయన కృప గురించి ఏం వివరించగలుగుతాము? ఇంత ఉంది ఆయన కృప అని ఎవరు చెప్పలేరు. కీర్తనకారుడు అది ఆకాశం కంటే ఎత్తైనది, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఇన్ని పాటలు మనం పాడుకుంటాం, ఓసన్న యేసన్న గారి పాటలు, ఎన్ని పాటలు ఆయన కృప గురించి మనం వివరిస్తూ ఉంటాం. ఏదో మనకు అర్థమయ్యేటట్టుగా 2-3 విషయాలు నేను చెప్తున్నాను. కృప ఎలా పొందుకోవాలి 3 విషయాలే చెప్తాను. 2 విషయాల్లో 3 విషయాలే చెప్తాను. ఎందుకంటే దేవుడు విరిగి నలిగిన హృదయం ఎక్కువ ఆయనకి ఇష్టమైన బలియాగం. అహంకారాన్ని ఎదిరించేవాడు,
నాకు వద్దు అంటే ఆయన బలవంతం చేసేవాడు కాదు. యేసు ప్రభు భూమి మీద సశరీరుడిగా జీవించినప్పుడు ఆయనే మనుషుల దయందును దేవుని దయ ఎందును ఆయన వర్ధిల్లెను అని వాక్యం రాసున్నది. ఆయనే దేవుడు, కానీ సశరీరుడిగా వచ్చినప్పుడు మనిషిగా ఆయన జీవించినప్పుడు ఆయన దేవుని కృప కోరుకున్నాడు, దేవుని మనుషుల దయను కోరుకున్నాడు. దేవుని దయ మనకు అనుగ్రహించును గాక. ఓ రాజండి చక్కగా ప్రారంభం చేసి తన కెరియర్ రాజుగా వర్ధిల్లుతా ఉన్నాడు. అంటే మీకు మూడో విషయం చెప్తున్నాను, దేవుని కృప ఎలా వస్తుందని. చాలా వర్ధిల్లాడు. ఎప్పుడైతే సెటిల్ అయిపోయాడో, ఎప్పుడైతే స్థిరపడిపోయాడో, 4 చోట్ల 4 రాళ్ళు వేసేసి తన ఫ్యూచర్కి మరి మంచిగా స్థిరంగా పెట్టుకున్నాడో, ఇక మందిరానికి వెళ్ళడం మానేశాడు, గుడికి వెళ్ళడం మానేశాడు. దోస్తులు ఎక్కువైపోయారు. పక్క రాజు ఆ రాజులు వీళ్ళు ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఎక్కువైపోయి దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో వచ్చాడు. ఎంతవరకు దేవుణ్ణి ఆశ్రయించాడో అంతవరకు అతనికి యుద్ధాలు లేవు, అంతవరకు అతనికి నెమ్మది లేని పరిస్థితులు, మరి నెమ్మది గల పరిస్థితులు దేవుడు ఇచ్చాడు. నెమ్మదిగా ఉండేది, యుద్ధాలు లేవు, ప్రాస్పర్ అయ్యాడు, సెటిల్ అయిపోయాడు, చక్కగా స్థిరపరచుకున్నాడు. ఎప్పుడైతే ఇక దేవుణ్ణి ఆశ్రయించడం ఆపేశాడో, దేవుని వెతకడము ఆపేశాడో, దేవుని కృప కోసము వెతకడము మానేశాడో, ఇక స్టార్ట్ అయింది. తన సొబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు, తన సొబుద్ధిని ఆధారం చేసుకుని ఇంక నాకెందుకులే అనుకున్నాడు. ఇక దేవుణ్ణి ఆశ్రయించిన మానేసరికి ఒక ప్రవక్త వచ్చి 2వ దినవృత్తాంతాలు 2 Chronicles 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనము ఏమంటుందంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ పై వచనాలు మీరు చదివితే అతని చరిత్ర గురించి ఉంటుంది. ఇప్పటి వరకు నీకు యుద్ధాలు లేవు, కానీ ఇప్పటి నుండి నీకు యుద్ధాలు ఎందుకుంటాయి అంటే, నీవు దేవుని ఆశ్రయించడము, దేవుని కృప అడగడం మానేసావు. దేవుడు చూస్తూ ఉన్నాడంటే ఆయన కన్ను దృష్టి అంటే ఎవరు ఆయన ఎడల యథార్థంగా ప్రవర్తిస్తున్నారు అంటే, ఎస్ లార్డ్, ఐ నీడ్ యువర్ గ్రేస్, ఐ నీడ్ యువర్ మర్సీ, ఎస్ ఐ నీడ్, not my talents, not my wisdom, not my riches, I need you Lord. ఎవరు యథార్థంగా మన దేవుడి దగ్గర వచ్చిన ఆశ్చర్యం ఏంటంటే, ఆయన వేసుకున్న పై వస్త్రాలు, పై మూతి, పై మోకాలు, పై మాటలు చూసేవాడు కాదు. అదే వచ్చిన మహాభయంకరం, స్ట్రేట్ ఆంతర్యాన్ని చూస్తాడు. స్ట్రేట్ ఆంతర్యం ఎరిగిన వాడు కనుక డైరెక్ట్ ఆ ప్రార్థన ఎక్కడి నుండి వస్తుందో అది చూస్తున్నాడు. అందుకే ఆయన యెహోవా కన్ను దృష్టి భూమి అంతా సంచరిస్తుందంట. ఎవరికి నిజంగా దేవుని ఎదుటాము, దేవుని వెతకాలని, దేవుని దగ్గర ఉండాలని, లేదంటే యథార్థంగా ఆయన మీద అంటే ఆయన దేవుణ్ణి దేవుడిగా మరి భావిస్తున్నారు. ఎస్ గాడ్, యు ఆర్ మై గాడ్. ఆయన కృప కోసం వెతికే వారిని. ఆ పై వచనాలను మీరు చదవండి. తర్వాత అప్పటిదాకా బాగున్నాడు, యుద్ధాలు లేవు,
ఎప్పుడైతే సద్బుద్ధిని ఆధారం చేసుకున్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందో, ఆస్తులు పెరిగినాయో, ప్రాపర్టీస్ పెరిగినాయో, జ్ఞానం పెరిగిందో, చదువు పెరిగిందో, తలాంతు ఇవన్నీ పెరగొద్దని కాదు, దేవుడు అన్నీ మీకు ఇచ్చిన గాక దేవుని కృప అడగడం మానేశాడు. ఎవరికి ఇస్తాడు దేవుని కృప అని మీకు ఆ అంశం చెప్తున్నా. మొట్టమొదటిగా అడుగు ప్రతి వారికి ఆయన ఇస్తాడు. 147 కీర్తన 11వ వచనంలో చెప్తాడు, ఆయన కృప కోసం ఎదురు చూస్తున్న వారికి కనిపెట్టు వారు ఎందు ఆయన ఆనందిస్తున్నాడు. నేను చేసుకోగలుగుతానులే ప్రభువా. ఒక ఆయన నాతో అన్నాడు, ఏమన్నాడంటే, నా రక్షణ నేను కాపాడుకోగలుగుతానండి, నా రక్షణ నేను కాపాడుకోగలుగుతాను, నాకేం ప్రాబ్లం లేదు, సేవనే. అంటే నేను అనుకున్నాను, ఈయన రక్షణని కాపాడుకోవచ్చు అంత స్ట్రాంగు, నేను కూడా అంత స్ట్రాంగ్ అవ్వాలి. నా రక్షణ అండి నేను కాపాడుకోగలుగుతానండి, నేను కూడా అంత స్ట్రాంగ్ అవ్వాలి, నా రక్షణ నేను కాపాడుకోవాలనుకున్నాను. ఆ మాట విని 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయినాక ఆ వ్యక్తిని మరి చూడడానికి వెళ్తే ఆ వ్యక్తి లేడు, రక్షణ లేదు, భక్షణ లేదు. ఏమైందండి అంటే, ఏమో అండి ఇంకా ఏదో విషయాలు కొన్ని చెప్పారు. మరి రక్షణ నేను మనసులో రక్షణ కాపాడుకుంటానంటే, నీ రక్షణ కూడా నువ్వు కాపాడుకోవాలంటే ఆయన కృప నీకు కావాలని యేసుప్రభువే చెప్పాడు. నా దగ్గర మీరు ఊరికే రాలేరు, తండ్రి దగ్గర మీరు కృప పొందుతూనే మీరు నా దగ్గరికి వచ్చారు. తండ్రి నిర్ణయిస్తేనే. ఇజ్రాయిల్ వాళ్ళతో అన్నారు, మీరు చాలా గొప్ప వాళ్ళు అనుకోవాలి, మీరు చాలా స్వకీయ జనం, మీరు చాలా చిన్న దేశం, మీరు చాలా పెద్ద దేశం అని, చాలా ఘనులని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు అనుకోవద్దు. మీరు చాలా చిన్న దేశం, కానీ నేను మిమ్మల్ని ప్రేమించి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఇచ్చిన వాగ్దానాలు బట్టి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాను అని ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు. ఎలాగ దేవుని కృప పొందుకుంటుంటే, నువ్వు అడుగుట వలన. అడుగుడి మీకు ఇవ్వబడు. ప్రభా నీ కృప దయచి. అన్నీ చదువుకున్నాను, నాకు అన్ని క్వశ్చన్ ఆన్సర్స్కి అన్ని క్వశ్చన్లకి అన్ని ఆన్సర్లు వస్తాయి. నాకు ఇంటర్వ్యూలో జాబ్ ఇవ్వకపోయినా ఏం పర్లేదు ప్రభావ, నాకు మస్తు డబ్బులు ఉన్నాయి. వెరీ గుడ్, దేవుడిని ఆ స్థితిలో ఉంచును కాక. ఆయనకి నన్ను అడగాలి చూడండి, అదే ఆయనకు ప్రసన్నత. 1 అడుగుడి మీకు ఇవ్వబడు. ఎవరికి ఇస్తాడు దేవుని కృప అనే విషయం చెప్తున్నాను. 2ది వెతకండి. వెతకండి అంటే ఎక్కడ పోయి వెతకాలి? ఏం వెతకాలి? తట్టుడి, అడుగుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు అడుగుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సింపుల్గా చెప్తున్నాను. వెతకండి. వెతకాలంటే ఏం కావాలి మనకు? ముందుగా దేవుని కృపను మనం వెతకాలంటే మన ముందు టైం కావాలండి. ఈ బిజీ ప్రపంచంలో ఎప్పుడు బిజీయే, టైమే ఉండట్లేదండి. పని తర్వాత పని, ఎట్లా దినాలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏమైంది? బిజీ ప్రపంచాన్ని స్తంభించేశాడు, ఫుల్ స్టాప్ పెట్టేసాడు. వెతకండి అంటే ఏదో మీరు యాత్రకి వెళ్ళిపోండి అనే ఉద్దేశం కాదు. నీవు ఉన్న చోటనే, నీవు ఉంటున్న ప్రాంతంలోనే, ఉన్న పరిస్థితుల్లోనే, అయ్యా నీ కృప కావాలంటే ఏం చేయాలి? నీ కృప నాకు కావాలి. 2 అక్క చెల్లెలండి,
ఆ రోజున ఏమైందో ఏమో ఆమెకు యేసు ప్రభునే క్లాస్ పీకేస్తుంది. నా చెల్లె నాతో పనిచేయాలని ఆమె బుద్ధి లేదు, కనీసం నువ్వు కూడా చెప్పవా, నీకు చింత లేదా, బాగానే వచ్చావు, నీకు అన్నం కూడా పెడతాడు వండి అని పాపం నేను యేసు ప్రభు మీద అరిచేస్తాడు. మార్తా మార్తా చాలా తొందరపడొచ్చాను. అంటే రెండోది ఏమంటున్నానంటే, అన్నీ చేసుకున్నాను, మన పనులు మనమే చేసుకోవాలి కదండి, ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు. మీకేం పాస్టర్ గారు అంటారు కొంతమంది, మీకేమండి అంటారు. ఇప్పుడు ఏమండి గీగండి ఏం లేదు, పని లేదు, ఇంకెందుకు పనికిరావు. ఎవరైనా దాన్ని మొట్టమొదటిగా నీ దేవుని కృప అడగాలి. పని నడుస్తూనే అడుగు, పని చేస్తూనే అడుగు, అయా నీ కృప దయచేయి. మార్తతో అన్నాడు, ఇదిగో మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అంటే నన్ను వెతకడానికి, నా పాదాల దగ్గర వాక్యాన్ని వినడానికి, వాక్యం చదవడానికి. ఈరోజు మీ ఇంటికి వచ్చాను, ఈరోజు ఏదో 2 రొట్టెలు తినేసి వెళ్ళిపోవడానికి కాదు, మీతో సహవాసం చేసి మీకు కొన్ని ఉపదేశం ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. కానీ వచ్చినా కదా, మరి ఈరోజు సమయం కదా, ఇది ఆదివారం కదా, ప్రార్థన దినము కదా, ఈరోజు మీరు ఈరోజు ఉపవాసం హాలిడే కదా, 2 గంటలు ఉత్తమమైన దానిని కొని రాలేదా? మీరు ఇంట్లో ఉండి ఉత్తమమైన దానిని వెతకండి, అడుగుడి, వెతకండి. ఆయన అడగలేదు, స్థిరపడిపోయినాక దేవుని మర్చిపోయాడు. యేసుప్రభుని ఈమె యేసుప్రభుకే క్లాస్ పీకేస్తుంది. మూడోది తట్టండి. ఇవన్నీ మీకు తెలిసిందే, కానీ మీకు ఒక మొదటిసారి జ్ఞాపకం చేస్తున్నాను. తట్టుడి మీకు తీయబడు. ఒకటేమో దేవుని కృప ఎవరికి కావాలి? అందరికి కావాలి. రెండోది ఎందుకు కావాలి? మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మూడోది ఎలా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు? అడుగున వారికి, వెతుకుతున్న వారికి, తడుతున్న వారికి. అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. పాపం ఇంట్లో వంట చేసుకోవడానికి ఏం లేదు. వెంటనే పక్కింటికి పోయి, అయ్యా 4 చపాతీలు ఉంటాయి, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, చపాతీ ఒక 4 చపాతీలు అని పాపం పక్కనింటికి పోయి అడుగుతుంది, తలుపు తడుతుంది. ఆరేమో అప్పుడే నిద్రపోయారు, గాఢ నిద్ర. వామబ్బా అనేసాడు. మళ్ళీ తడుతూనే ఉన్నది. ఊకో, నేను ఇప్పుడే నిద్రపోయినాను, మళ్ళా నాకు నిద్ర రాదు. తను చెప్పే వర్షన్ కరెక్ట్ ఉంది, ఈమె తలుపు కొట్టే వర్షన్ ఈమె దగ్గర ఈమె కరెక్ట్ ఉంది. చాలాసార్లు అవుతాయి కదా, ఎవరి దాంట్లో వారు కరెక్ట్ ఉంటారు, ఎవరి దాంట్లో వారు కరెక్ట్ అనుకుంటారు. అయితే యేసుప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వెళ్ళిపోమన్నా, లేకపోతే నేను బిజీ ఉన్నాను, నేను ఇప్పుడు ఇయ్యలేను అన్నా, ఈమె తలుపు తట్టడం మానలేదు. పోయినసారి దేవుని కృప అడిగాము, ఈసారి దేవుని కృప అడిగాము. వైరస్ని తొలగునుగాక. అబ్బాబాబా ఎన్నిసార్లు అడుగుతున్నారు, ఎంతమంది అడుగుతున్నారండి. కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఈమె ఆగకుండా తడతా ఉంటే సిగ్గుమాలి అని ఉంటుంది ఒక పదం అక్కడ తెలుగులో. లేచి ఆమెకు ఆ రొట్టెలు ఇచ్చాడంట. దేవుని కృప దయచేయి.
జకరియా అంటాడు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కనికరం కలుగునుగాక, సంఘానికి మూలరాయి పెట్టబడునుగాక. చేయాల్సింది రోజు మనం చేస్తూనే ఉండాలి, నమ్మాలి, చేయాలి. అంటే కెమిస్ట్రీలో ఉంటాయి కదండి, కెమిస్ట్రీ చదువుకున్న వారికి తెలుసుంటుంది. ఆ కెమిస్ట్రీలో ప్రతి దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. క్లోరిన్ అనగానే పక్కన ఈక్వేషన్ రాయాలి, వాటర్ అనగానే ఒక ఈక్వేషన్, ఫాస్ఫరస్ అంటే ఒక ఈక్వేషన్ రాయాలి, పదం రాయాలి, దాని ఈక్వేషన్ రాయాలి. అంటే అన్నం తినాలి, నీళ్ళు తాగాలి, అన్నం తినాలి, నీళ్ళు తాగాలి. అంటే ప్రతిరోజు కృప కనికరం మనం వేడుకుంటూనే ఉండాలి. అంటే యథార్థంగా ప్రభా నీ కృప దయచేయి, అయా వెళ్తున్నాను, నీ కృప దయచేయి. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రభా అన్నీ ఉన్నాయి, ఆయన కానీ నీ కృప దయచేయి. కనుక దేవుని ప్రియమైన సంఘస్థులారా, దేవుని మెండైన కృప కనికరం మీ మీద ఉండునుగాక. పాటలు ప్రార్థనలో పాలు పొందుకోండి, మరి ప్రార్థన చేయండి, దేవుని కృపను వేడుకోండి, దేవుడు మీకు సహాయము చేయనుగాక. మొదటి ఆదివారం ఆరాధన మరలా మనం ప్రభు బల్లను మిస్ అయిపోతున్నాము. వాగ్దాన ఆరాధన ఉంటుంది కనుక దయచేసి పాలు పొందుకోండి, సిద్ధపడండి, దేవుని ఆరాధించండి. దేవుని మెండైన కృప మీ అందరి మీద ఉండునుగాక. ఈ వైరస్ లాక్డౌన్ నుండి త్వరగా దేవుడు మనకు విడుదల ఇచ్చునుగాక. ఆమేన్. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి ఒక 2 నిమిషాలు స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన వాక్యాలు బట్టి, చేయబడిన ప్రార్థనలు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, నిత్య నివాసి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిదమ్మా. ప్రియ సంఘమా దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. విత్తబడిన వాక్యమును బట్టి, చేయబడిన ప్రార్థనలు బట్టి వీక్షిస్తున్న వారు, దూరాన సమీపంలో ఉండి వీక్షిస్తున్న వారందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కనికరముతో దేవుడు నింపునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ, ఇదిగో ప్రభా మరొకసారి నాయన ఈ ఉపాస ప్రార్థన దినమున నాయన ఈ ప్రార్థన అంశాలని నాయన కుటుంబాన్ని, సంఘాలని నాయన ఎవరెవరైతే నాయన ప్రార్థన చేస్తున్నారో వారందరికీ నీ కృప తోడే ఉండుగాక నాయన. కేవలం పాటలు వినేసి పెట్టకుండా, కేవలం వాక్యం వినేసి నాయన పెట్టకుండా, సమస్తాన్ని నేను చూసి పాలు పొందుకొని నాయన ఉత్తమమైన దానిని నాయన నీ సన్నిధిలో కనీసం 1-2 గంటలు గడిపే కృపను నాకు, మాకు, సంఘానికి నువ్వు దయచేయండి ప్రభా. ఇదిగో ఈ 5వ మాసం అంతయు నీ కృపతో నింపు ప్రభా. ఈ 5వ మాసం అంతయు నీ కృపతో నింపు నాయన. అయ్యా మా అక్కలు తెలిసిన వారు, మా యొక్క అవసరాలు తెలిసిన వారు, అయ్యా మా పరిస్థితులు ఎరిగిన వారు, ప్రతి విధమైన కృప బిడ్డల దయచేయండి. సర్వ కృపా నీది అగు దేవా, గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, నీ కృప ప్రతి పరిస్థితుల్లో నీ కృప దయచేసి ఇదిగో నీ స్వరక్తంతో సంపాదించిన నీ ప్రజల్ని, నీ సంఘాన్ని యేసు నామములో ఆశీర్వదించి కృపాక్షేమంతో నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమున ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులు దేనిని మరువకు. హల్లెలూయా. ప్రేయర్ రండి. పునరుద్ధాన దినపు ఆరాధనలో, ఆదివారం ఆరాధనలో పాలు పొందుకోండి. అంతవరకు దేవుని సన్నిధి మీ అందరికీ, నాకు, మాకు, మనకు దేవుని కృప తోడే ఉండునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము,
అమూల్యమైన రక్తము నిష్కలంకమైన